బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కాల్పుల కలకలం చెలరేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు కాల్పులు జరిపారు. ఓ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ట్రై చేశారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో కాల్పుల కలకలం చెలరేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు కాల్పులు జరిపారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆ వ్యక్తి తప్పించుకునేందుకు ట్రై చేశాడు. పోలీసులపై దాడికి కూడా ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ లో పోలీసులు అర్ధరాత్రి సమయంలో పూర్తి తనిఖీల ముమ్మరం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది దొంగల్ని ఇప్పుడు పట్టుకొని అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మరొకసారి అంటే 4వసారి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు చెప్తున్నారు. అతన్ని ప్రస్తుతానికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ గతంలో చిలకడగూడలో జరిగిన కాల్పుల్లో ఒక 2 దొంగలను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళపైన కూడా ఈ గాయాలన్నీ ప్రస్తుతం వారు కూడా ఆసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కాల్పులో గాయపడ్డ వ్యక్తి అంటే వ్యక్తి ఎవరన్న విషయం కూడా ప్రస్తుతానికి అధికారులు ఇంకా గుర్తించలేదు. అతను అపస్మారక స్థితిలో ఉండడంతో అతన్ని గుర్తించలేకపోతున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే ఆ కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తి మాత్రం ప్రమాదకరంగా ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే సదరు వ్యక్తి చూసినట్లయితే నేను తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేస్తుండగా పోలీసులపై ఒక్కసారిగా దాడికి తెగబడి అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపైన కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో అతనికి తీవ్ర గాయం కావడం జరిగింది. అతన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తరలించారు. ప్రస్తుతానికైతే అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. అయితే అతను ఎవరు అన్న విషయం ప్రస్తుతానికి అధికారులు ఇంకా వెల్లడించట్లేదు. పోలీసులు మాత్రం అర్ధరాత్రి సమయంలో కాల్పులు జరిపి పూర్తిగా ఎవరిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఓకే రమేష్.